నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రెస్ మీట్లో షూతో దాడి, జీవీఎల్కు ఘోర అవమానం. దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్, 11 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఓవైపు ప్రముఖులు, మరోవైపు సామాన్యులు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు. తమిళనాడులో 38, కర్ణాటకలో 14 స్థానాలు. కీలకంగా మారిన ఇరు రాష్ట్రాల ఎన్నికలు. పశ్చిమ బెంగాల్లో అల్లరి మూకల బీభత్సం, రాళ్ల దాడి చేసిన వ్యక్తులపై లాఠీ చార్జ్. పోలింగ్ సిబ్బంది టార్గెట్గా పేలుళ్లు, ఛత్తీస్గఢ్లో ఏజెంట్ మృతి, పలువురికి గాయాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు, 3 విడతల్లో ఎలక్షన్స్. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం అవమానం, సర్కార్ తీరుపై మండిపడ్డ దత్తాత్రేయ. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్. కాశ్మీర్లోని 2 జిల్లాల్లోనే ఉగ్రవాదం, ఎన్డీఏ పాలనలో ఎక్కడా బాంబులు పేలలేదన్న మోదీ. యూపీలో బీజేపీ అభ్యర్థిగా మేనకా గాంధీ నామినేషన్, సుల్తాన్పూర్లో కార్యకర్తలతో భారీ ర్యాలీ. ఎస్పీ, బీఎస్పీ కొట్టుకోవడానికే సరిపోతున్నారు, ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారన్న హేమమాలిని. దేశ రాజకీయాలపై మమతా బెనర్జీ దృష్టి, మోదీ, రాహుల్కు ధీటుగా ప్రచారం. మోదీ సామాగ్రిని తనిఖీ చేసిన అధికారిపై వేటు, మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న ఈసీ. పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రేమ జంట ఆత్మహత్య, రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లో విషాదం. రాములోరి పెళ్లికి ముస్తాబైన ఒంటిమిట్ట, పట్టు వస్త్రాలు సమర్పించనున్న నరసింహన్, చంద్రబాబు. ఆధార్ డేటా చోరీ కాలేదు, తేల్చి చెప్పిన యుదాయి సంస్థ. నోటా డ్యాంకు 7,000 కోట్ల విరాళాలు, దేశ విదేశాల నుంచి ఫండ్స్ జమ. పోర్చుగల్లో ట్రావెల్స్ బస్ బోల్తా, 29 మంది మృతి. మోదీని నమ్మాలా లేక బ్యాంకులనా? రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్న మాల్యా. తైవాన్లో భూకంపం, కుప్పకూలిన భవనాలు. కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా, టాక్టికల్ గైడెడ్ వెపన్గా నామకరణం. మహర్షి చిత్ర షూటింగ్ పూర్తి, మే 9న విడుదలకు సన్నాహాలు. కేసీఆర్పై రామ్ గోపాల్ వర్మ బయోపిక్, కేసీఆర్ టైగర్, ది అగ్రెసివ్ గాంధీ టైటిల్ ఖరారు. నేడు ఢిల్లీతో తలపడనున్న ముంబై, రాత్రి 8 గంటలకు మ్యాచ్.